హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, గా విషయానికి వచ్చినట్లయితే ముందుగా బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇటీవల రిటైర్ అయినటువంటి కొంతమంది ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ అమౌంట్ అయితే ఈరోజు వారి అకౌంట్లలో క్రెడిట్ అయ్యండి, చెక్ చేసుకోవచ్చు. అలాగే ఐటీఆర్ ఎవరైతే ఫైల్ చేసి ఉన్నారో వారందరికీ రీఫండ్స్ అయితే వస్తున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా మెసేజ్ అయితే ఐటీఆర్ ఫర్ అని చెప్పేసి ఈ విధంగా మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇన్బాక్స్లో కనిపించలేదంటే స్పామ్ ఫోల్డర్లో ఒకసారి చెక్ చేసుకోండి. సో విధంగా అయితే ఉంది. సుమారుగా పెండింగ్ బకాయిలు 18,000 కోట్లు అయితే ఉన్నాయన్నమాట. ఏపీజీఎల్ఐ యాన్యువల్ స్ట్రిప్స్ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ నందు 4 నెలల అమౌంట్ అయితే వారి యొక్క అకౌంట్లలో జమ చేయడం జరిగిందండి. ఆ 4 నెలలు ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలు. అన్ని రకాల లీవ్లు, శాలరీ బిల్స్ అయితే, ఇంక్రిమెంట్స్, ఎరియర్స్ తదితర బిల్స్ అయితే జమ అవుతున్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు. అలాగే పిఎఫ్లో మనకు యాన్యువల్ పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. పిఎఫ్ వెబ్సైట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ZPGPF. అలాగే గతంలో ఇచ్చినటువంటి 2 డిఏలు జియో నెంబర్ 28 మరియు 30 ప్రకారంగా 12-15 నెలలకు సంబంధించినటువంటి బకాయిల్ అరియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లింపులు అయితే చేయాల్సి ఉంది. సో ఇక్కడ చాలా మటుకు బిల్లు అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయండి. బిల్లలో కదలిక అయితే లేదని చెప్పుకోవచ్చు. ఇటీవల కొంతమంది పెన్షనర్లకు మెడికల్ బిల్ రియంబర్స్మెంట్ అలాగే GIS జమ అయ్యాయండి. GPF లోన్లు కూడా జమ అవుతున్నాయి. అక్టోబర్ మొదటి వారంలో APJLA సాఫ్ట్వేర్ అయితే మారనుంది అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ట్రెజరీ సైట్లోనే APJLAకి సంబంధించిన టేల్ ఒకటి ఏర్పాటు చేస్తారు. DGO స్థాయిలోనే సాలరీ బిల్ సబ్స్క్రిప్షన్ మినహాయించి వెంటనే కొత్త APJLA బాండ్లను ఆటోమేటిక్గా జనరేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రాసెస్లో ఉన్న అన్ని రకాల బాండ్స్, లోన్, డెట్ క్లైమ్స్ తదితర అన్ని కొత్త సాఫ్ట్వేర్లో కూడా చేసుకోవచ్చు. DDO మరియు యూనియన్ లీడర్లకు కొత్త సాఫ్ట్వేర్ పై ఒక రోజు ఓరియంటేషన్ అయితే ఉంటుంది. ఇంకా మరొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే అకౌంట్ శాఖ నుంచి CPS పార్షియల్ విత్డ్రా నిమిత్తం వ్యక్తిగత లాగిన్లో ఆప్షన్లో ఉపసంహరణ రిక్వెస్ట్ అంటే విత్డ్రా రిక్వెస్ట్ ఎవరైనా రైజ్ చేస్తే దాన్ని STO స్థాయిలో ఆథరైజ్ చేయడం కుదరదు అని అయితే వివరణ ఇచ్చిందండి DTA ట్రెజరీ. సో ఈ విధంగా చూసుకోవచ్చు అప్డేట్స్ అయితే. వేసవిలో డ్యూటీ, ట్రైనింగ్ తదితర పనులకి హాజరైనప్పుడు ఎర్న్డ్ లీవ్ ప్రిజర్వ్ గురించి ప్రతిసారి క్లారిఫికేషన్ ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని గతంలో శాశ్వత ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ అండి. ఇప్పుడిప్పుడే ఏపీ పెన్షనర్లకు DR అరియర్లలో కదలిక. ఏపీ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి అరియర్లు గత 2 రోజుల నుంచి ట్రెజరీలకు అయితే వస్తున్నాయి. ఇప్పటి వరకు జమైన పెండింగ్ బిల్లు కనుక పరిశీలించినట్లయితే కమ్యూటేషన్ అమౌంట్, గ్రాట్యుటీ అమౌంట్, GIS అమౌంట్ అండి. సో GIS అమౌంట్ అయితే జమ అవుతున్నాయని మిత్రులు కామెంట్ ద్వారా తెలియజేశారు. పెన్షన్ల పెండింగ్ DR అరియర్లను పరిశీలించినట్లయితే మనకు 2019 నుంచి 2021 వరకు గల మధ్య గల 30 నెలల అరియర్స్ అయితే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉండేవి కాస్త ఇప్పుడు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి వచ్చాయి. కానీ అక్కడ నుంచి ఇంకా మూవ్మెంట్ లేదు. సో ఇవి RBI ఈక్యుబేర్ స్టేజ్కి వెళ్ళాలి, కానీ అక్కడ మూవ్మెంట్ అయితే మిస్ అయింది. APJLA అప్డేట్ అండి. నిధి సైట్లో APJLA వారి ప్రీమియమ్స్ ఈ విధంగా బాండ్స్ డౌన్లోడ్ చూసుకోవచ్చు అండి. ఇటీవలే ఏపీ ఆరోగ్య సేవలు నిలిపివేస్తామని ఆసుపత్రులు హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో 200 కోట్ల నిధులు అయితే విడుదల. ఉపాధ్యాయుల PF ఖాతాలో ఆన్లైన్లో సరిచేస్తున్నారు. అవి అలాగే మనకు రావాల్సిన వడ్డీలను కూడా జమ చేయడం జరుగుతుందండి. ఈ నెల 25 నాటికి అన్ని PF ఖాతాలను అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. కావున ఉపాధ్యాయులందరూ వారి PF ఖాతాలను ఈ నెల 25 తర్వాత అయితే చెక్ చేసుకుని సవరణలు ఏమైనా ఉన్నట్లయితే DDOల ద్వారా ZP కార్యాలయానికి అయితే చేర్చవలెను.